మిగతా అప్డేట్ చూస్తే వైసీపీ నుంచి జనసేనలోకి వలసలు కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన నేత పతి హరివర్ధన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి పులిపర్తి రామాంజనేయులు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు హాజరయ్యారు. వారి సమక్షంలో 100 మంది వైసీపీ నాయకులు, వివిధ సంఘాలకు చెందిన వారు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఉమ్మడి అభ్యర్థి రామాంజనేయులు మాట్లాడుతూ జగన్ హయాంలో రాష్ట్రంలో ఏ వర్గం వారు కూడా సంతోషంగా లేరన్నారు. ఈ సైకో పాలనలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు నలిగిపోతున్నారని మండిపడ్డారు. విశ్రాంతి తీసుకుంటాకి ఒక పెగ్గేసుకుందామంటే అది 250 రూపాయలు. పైగా అది తాగితే అనారోగ్యం పాలు. అది ఈ రాష్ట్ర పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించేవాడిని పారదోలవలసిన అవసరం ఉందా లేదా మీరే చెప్పండి. పారదోలవలసిందే ఖచ్చితంగా. చక్కగా రంగులేసాం, చక్కగా 9,500 నిర్మించాం. ఆ నిర్మించిన ఇళ్లు కనీసం ఇవ్వలేని స్థితిలో ఉంది. ఇప్పుడు ఆయన చేసిన ఘనత ఏంటంటే మనం వేసిన రంగులు మార్చి ఆగా వైఎస్ఆర్ రంగు వేశారు. అలాగే ఇప్పుడు రైతులకి పొలం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్ ఆయన దగ్గర పెట్టుకుంటాడంట, డాక్యుమెంట్ మీకు ఎవరంట అంటే అవి కూడా తాకట్టు పెట్టేస్తారనమాట. ఇప్పుడు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు, రైతులు ఇల్లు కూడా తాకట్టు పెట్టేస్తారు. అటువంటి పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో నీ భూమి ఎక్కడ ఉంది, నీ పరిస్థితి ఏంటనేది ఆధారం నీ దగ్గర ఉండదు. ఇటువంటి పరిస్థితిలో పరిపాలించే నాయకత్వాన్ని తొలగించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మనమందరం కూడా కష్టపడి సైనికుల్లాగా పనిచేయాలి. పోలవరం పూర్తి అవ్వాలన్నా, అమరావతి పూర్తి అవ్వాలన్నా, ఈ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కేంద్ర సాయం కావాలి. వారిని మనం మద్దతు ఇచ్చినట్లయితే నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి పూర్తి సహకారాన్ని అందిస్తారు. మన పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో మాట్లాడి మంచి నిధులు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. విశాఖలో